రైతుకు దుక్కులు దున్నేటప్పుడు ఆనదేవునితో తిప్పల, ఇత్తనాలు వేసేటప్పుడు నాప గింజలిస్తే అట్ల కొంత తిప్పల, పురుగు మందులు నకిలీ అంటగడితే అట్ల సుతాగమే. పంటకు పెట్టుబడి కాంచలి పంట చేతికొచ్చినాక అమ్ముకునేదాకా అడుగడుకు అరుగోస పడతాడు. అడ్డికి పావుషేరుకు అడిగితే ఎంతకో కంతకు అమ్ముకొని ఇంటితో వాడతాడు. అసొంటి ఓ రైతన్నది చిన్న గోస కాదు. ఇంతకేమైందంటే, నీ బాంచన్ సారు కాలు మొక్తా నన్ను ఆగం చేయకుర్రి అని తహసీల్దార్ కాళ్ళు పట్టుకొని అస్సలు ఇడుస్తలేడు రైతన్న. పేరు శ్రీనివాస్, ఊరు కరీంనగర్ జిల్లా ఇప్పలపల్లి. అన్నోళ్ళ భూమిలకెళ్ళి రోడ్డు పోతుంది. అయితే అందరికీ గుంటకు 56,000 కట్టించి వీళ్ళకేమో 36,000 ఇచ్చిరట. అగో నాది భూమి కాదా, నాకెందుకు తక్కువ ఇస్తారని పన్నులకు అడ్డం పడ్డాడు. తహసీల్దార్ వస్తే గిట్ల కాళ్ళు మొక్కిండు. ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి పక్కకు తీసుకుపోయినరు. అయితే అందరి లెక్క బరాబర్ పడుతుండే గాని మిస్టేక్ అయిందట. అది సరి చేస్తామని ఆఫీసర్లు, చేసినాకనే పనులు చేపియాలని రైతు. ఇప్పుడు లాపర్వా చేస్తే ఆ టెన్క పట్టించుకోరని అన్న తన్లాట. ఇది కరీంనగర్ జిల్లా మల్లాపూర్ కోఆపరేటివ్ సొసైటీ కాడ రైతన్నలు ఒకళ్ళనొకళ్ళు ఎట్లా నూకేసుకుంటుండ్రో అక్కలత్ సుత చిన్న తన్లాట కాదు పో. యూరియా బస్తాలు బుత్తన్నే ఉన్నాయని పుకారు పుట్టిస్తే గిట్ల నూకేసుకున్నారు. వచ్చిన గంటలనే లోడ్ అయిపోయిందట. మరి ఆడ చూస్తే అట్లా, ఈడ చూస్తే ఇట్లా.